విధురాతకు మధ్య జరిగిన యుద్ధంలో ఓ అబ్బాయి ప్రేమ వైపు నిలిచాడా లేదా విధురాతను ఎదిరించాడా అనేది తెలియాలంటే ఏంటి రెండోసారి చెప్పాలా? నాకు రెండోసారి చెప్పడం అలవాట్లేదు, ఒకేసారి చెప్పేస్తాను. ఒక్క క్షణంలో వాళ్ళ స్టోరీ ఏంటో చూపిస్తాను. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో ఎదకొరిగి ఎన్నో బింకాల. నీకు లైలా మజ్ను, సలీం అనార్కలి, దేవదాసు, పార్వతి వీళ్ళు తెలుసా నీకు? వీళ్ళంతా ఎవరు? నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్? నో నేను మరీ అంత పాతవాడిని కాదురా. వాళ్ళందరూ గొప్ప ప్రేమికులు. మనం గొప్ప గొప్ప స్కిట్లు చేయలేకపోయినా గొప్ప ప్రేమికులుగా పేరు తెచ్చుకుందాం. నాకు ఎందుకో చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు రాక్? నేను నీకంటే వయసులో 2 ఏళ్ళు చిన్నోడేమో. ముసలోళ్ళు పిల్లోళ్ళతో సమానం కదా. అయ్యో రాక్స్ 2 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు కదా. 2 ఏళ్ళు అన్నందుకే అందరూ తిట్టుకుంటున్నారు. 4 ఏళ్ళు అంటే పాతేస్తారు ఇక్కడే నన్ను. అది సరే రాక్స్, ప్రేమించుకుని 9 ఇయర్స్ అవుతుంది. ఒక ముద్దు ఒక ముచ్చట ఏం లేదు. నో, అన్ని పెళ్ళైన తర్వాతే. ఈవిడ సొమ్మేం పోయిందండి. స్కిట్ అయిపోగానే కాముగా ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఇంటికి వెళ్ళొద్దు. మా ఆవిడ ఎద్దును కొట్టినట్టు కొడుతుంది. దినెక్కుతా కసక్కుర్రో దినెక్కుతా కసక్కుర్రో. సార్ ఇక్కడ దినక్కుతా నేనే కసక్కురు. ప్రాబ్లం ఏంటో చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాము. రే, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఫుట్ పాత్ మీదకి వచ్చేస్తావా? సంఖ్యలు అయిపోతావా సార్? అలాగంటే ఎలా సార్? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుపోయే అమ్మాయిని ఇంకొకటి ప్రేమించాలి. ఆ. ఆ ప్రేమించిన తర్వాత బ్రేకప్ అవ్వాలి. ఆ బ్రేకప్ అయిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు కింగ్. ఈ విషయం అమ్మాయికి తెలితే నువ్వు పొంగు. నేను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని ప్రేమించి బ్రేకప్ అయిపోయి నేను పెళ్లి చేసుకుంటే నాకు కలిసి వస్తుందంట. అవును. అంటే ఈ అమ్మాయిని ఎవరైనా మంచి బెప్పంగాని చూసి అంటగట్ట. మీకన్నా బెప్పం ఎవరున్నారు? ఓ సుకుమారి ఓ శృంగారి నాగలంగారిని. బెప్పంగాడు అనుకుంటే ఏకంగా లప్పంగాడే వచ్చాడు ఇక్కడికి. డార్లింగ్, నువ్వు అర్జెంట్గా ఇక్కడ బస్ స్టాప్కి వచ్చేస్తే మన ఇద్దరు ఎంత చక్క పెడత కింద పప్పు తిందాం ఇక్కడ. వచ్చేలోపు మనం ఒక లవ్ లెటర్ రాసి పడేస్తే తీడికి పని అయిపోద్ది. ఏమండి, మీరు చాలా బాగుంటారు. మీలాంటి అందాన్ని నేను అసలు ఎక్కడా ఇంతవరకు చూడలేదు. మీ కండలు చాలా బాగుంటాయి. మీ రింగుల జుట్టు అది కూడా బాగుంటది. పెళ్ళి అంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను. హాయ్ రాక్, ఏం రాస్తున్నావు? ఏం లేదురా, నెక్స్ట్ కిట్ లో పంచులు రాస్తున్నాను. ఎందుకు అలా నవ్వుతున్నావు? పని చేసావు కదా అందుకే నవ్వుతున్నా. నువ్వు కాదు, వాళ్ళు నవ్వాలి. ఏంటి అక్కడ? వాట్ ఈస్ దిస్? హే, లవ్ లెటర్. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఎగ్జిట్ నెంబర్ 14. తెలుగులో రాస్తే ఏదో తెంగర భాషలో చదువుతాడు ఏంటి? ఎవర్రా నాకు ఈ లవ్ లెటర్ ఇచ్చింది? నువ్వా? అందంగా ఉంటే మనుషులు తినేస్తారా మీరు? కొరికి నమ్మేస్తారా మీరు? మామిడి పండులా ఉన్నానని కొరికి మింగేస్తారా? నేను మాట్లాడతాను. చూడు రాక్, నేను ప్రేమించడానికి ట్రై చేస్తున్నా అంటున్నాడు. నువ్వు ట్రై చేయలేదురా, వాడే నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు. సార్, గురుగారు నమస్తే సార్. అందంగా ఉందో లవ్ లెటర్ రాసింది, ప్రేమించవచ్చు కదా. నచ్చకపోతే రేపు మీరు బ్రేకప్ అయిపోదురు. కానీ నువ్వెవడరా? బ్రోకర్వా? ఏమంటున్నాడు రాక్? ఏదో అంటున్నాడు, తొక్కలో పిచ్చోళ్ళ ఉన్నాడు. 1000 కోట్లు వస్తున్నాయంట. వెళ్దామా? పదరా వెళ్దాం. రే, అయిపోయాడు. ఇట్రా. మీరు చాలా బాగుంటారు. మీలాంటి అందం ఇప్పటి వరకు నేను చూడలేదు. పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను. ఇదేంట్రా లాస్ట్ లో అందమైన అమ్మాయి కనబడంగానే ఇలా లవ్ లెటర్లు ఇచ్చేయడమేనా? అది నువ్వెందుకు కోపడుతున్నావు? చూస్తావా? ఇది మనిషి చెరుకు మిషన్ ఇలా నొక్కేసింది. చూడండి
అది కాదు డార్లింగ్, నిజంగానే మాట్లాడకు, నువ్వు అసలు మాట్లాడకు, నీతో బ్రేకప్. అయ్యో బంగారం, అది కాదు బంగారం. బుంగమూతి పెట్టింది. అయ్యయ్యో చిచ్చి, అలా కాదురా. నువ్వేంటి ఇప్పుడు నాతో బ్రేకప్ ఇచ్చి వెళ్ళిపోతావా నువ్వు? అవును. ఎక్కడికి వెళ్ళిపోతావు? నాకన్నా అందమైన మగోడు ఎక్కడ నీకు దొరకడు. ఎందుకు దొరకడు? ఆ? 1000 కోట్లు ఉన్నాడు, 1000 ఎకరాలు ఉన్నాడు, Hello. 100 కార్లు ఉన్నాడు, దొరుకుతాడు. ఎస్ ఎస్ హే యు బేబీ. హే సారీ రా, నేను అనరా అని మాట్లాడినాను. నిన్న మా పాప ఏం చెప్పారు తెలుసా? నేను ప్రేమించే అమ్మాయి కంటే నన్ను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరన్నారు. వాడు కాదురా పప్ప, నువ్వే పప్పవి. ఎగ్ బఫ్ తింటావా? ఇది పప్పలే తింటాయి మరి, పప్పలే తింటాయి మరి. అవును బేబీ, నీ పేరేంటి? లప్ లపం. ఒక లప్పంగాడు అనుకుని డబల్ లప్పంగాడు దొరికాడు నాకు. వీళ్ళు ప్రేమించుకున్నది చాలు, ఇంకా ఈజీగా ఎడగొట్టేయచ్చు. నీ షర్ట్ చాలా బాగుంది Thank బేబీ. you. చెప్పు. ఏయ్, మీ ఇద్దరం 9 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటాం తెలుసా? కావాలంటే మా దగ్గర ఆధారాలే కాదు, తన ఆధార్ కార్డు కూడా ఉంది. నేను నమ్మను. ఇదిగో చూపిస్తున్నాను చూడు. ట్యాంక్ బండి మీద ఐసు నేను, కేబిఆర్ పార్క్ లో ఐసు నేను, గోల్కొండ దగ్గర ఐసు నేను, కృష్ణకాంత్ పార్క్ పొదల్లో. చూపించు. పొదలంటే చూస్తావేంట్రా నువ్వు? బేబీ, అతనితో మాట్లాడి మనం వెళ్దాం పద. ఐసు ఏ ఈ ఐసు నాకు, పుల్ల నీకు, పుల్ల నీకు. స్వామి, ఈ పిట్ట చేసుకుందనుకో రోడ్డు మీదకి వచ్చేస్తది. కోటేశ్వరుడు అవ్వలేదు ఇది. స్వామి ఏంటి పిట్ట ప్రేమించడం ఏంటి? ఏ పొట్టి ఫెలో, ఆ? వాడు స్వామీజీ కాదు. ఆ? నాకు 100 కార్లు నేను చెప్పాను కదా, ఒక 90 కార్లో నేను 90 వేసుకుని 90 పిల్లలు గుద్దేసి అప్పటి నుంచి వాడు పిచ్చోడు అయిపోయాడు. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు తెలుసా? ఇప్పుడు ప్రమాదంలో ఉన్నది నేను కాదురా, నువ్వే. దినక్కుతా కసక్కురో. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏ బిడ్డ రోజా గారు ఎలా అనిపించింది? అసలు మామూలుగా లేదు ఐషు అండ్ రాఘవ జోడి. కానీ ఎవడో చెప్పాడని 9 ఏళ్ళు లవ్ చేసిన అమ్మాయిని వదిలేసుకున్నాం. బాగుంది, వెరీ నైస్. మనో గారు ఎక్స్ట్రానరీ ప్లాన్. నువ్వు గుద్దిన గుద్దుకు స్వామీజీ జనక్కుత్తా. చాలా బాగుంది, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ.